హాయ్ ఫ్రెండ్స్, గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్ టీచర్స్ దగ్గర నుంచి చూసుకుంటే అటెండర్ వరకు, పోలీస్ దగ్గర నుంచి చూసుకుంటే క్లర్క్ వరకు, ఇలా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్ ప్రొటెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ ప్రొటెస్ట్ దేని మీద అంటే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి తిరిగి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి తెలంగాణ ఎంప్లాయీస్ కోరడం అనేది జరుగుతుంది. అసలు సిపిఎస్ విధానంలో ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఓపీఎస్ ని ఎందుకు కావాలంటున్నారు, అసలు ఓపీఎస్ అంటే ఏంటి, దాంతో పాటుగా ఎన్పిఎస్ అంటే ఏంటి, యూపీఎస్ అంటే ఏంటి అనే దానిపైన మన ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓపీఎస్ విధానాన్ని అమలు చేయండి అని చెప్పి అడగడం అనేది జరుగుతుంది. అయితే ఓపీఎస్ అంటే ఏంటంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్. ఈ స్కీమ్ అనేది 2004 సెప్టెంబర్ 1 కి ముందు ఈ స్కీమ్ అనేది ఉండే. అయితే ఇందులో భాగంగా ఏంటంటే ఒక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ తన యొక్క సర్వీస్ ని ముగించుకొని రిటైర్మెంట్ టైంలో తనకు లంసమ్ అమౌంట్ అనేది వచ్చేది. దాంతో పాటుగా తనకి తన శాలరీ నుంచి బేసిక్ పే నుంచి 50%, దాంతో పాటు డిఎన్ నుంచి 50% కలుపుకొని తనకు లైఫ్ టైం పెన్షన్ అనేది వచ్చింది. అంటే ఈ పెన్షన్ కూడా ఎలా అంటే తన శాలరీలో ఎలాంటి డిడక్షన్ లేకుండా కంప్లీట్ గా గవర్నమెంట్ భారంతో ఆ యొక్క ఎంప్లాయీకి తను జీవినంత లైఫ్ టైం మొత్తం జీవినంత కాలం తనకి పెన్షన్ అనేది ఇచ్చేది. దీంతో పాటు తనపై డిపెండెంట్స్ ఎవరైనా అంటే వైఫ్, ఇంకెవరైనా ఫ్యామిలీలో తనపైన డిపెండెంట్ అయిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇతను చనిపోయిన తర్వాత ఈ పెన్షన్ స్కీమ్ అనేది వర్తించేది. దీంట్లో ఎలాంటి ఫైనాన్షియల్ రిస్క్ లేకపోయేది. కంప్లీట్ గా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. తను బతుకున్నంత కాలం, తను వర్క్ చేసినంత కాలము తనకు శాలరీ, దాని తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి పెన్షన్ అనేది ఉండే, లైఫ్ టైం పెన్షన్, దాంతో పాటు ఫ్యామిలీ పెన్షన్ అనేది ఉండే. ఎలాంటి ఫైనాన్షియల్ రిస్క్ అంటే డిడక్షన్స్ అవి లేకుండా గవర్నమెంట్ కంప్లీట్ గా ఈ ఎంప్లాయీస్ కి ఈ స్కీమ్ అనేది ఉండే. అయితే 2004 సెప్టెంబర్ 1 తర్వాత కంప్లీట్ గా చేంజ్ ఏంటంటే కొత్తగా సిపిఎస్ అంటే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, దీన్ని ఎన్పిఎస్ గా కూడా అంటారు. ఎందుకంటే నేషనల్ పెన్షన్ స్కీమ్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాడే పదం. మన స్టేట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్కీమ్ లో సిపిఎస్ అంటే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గా మనము దీన్ని పిలవడం అనేది జరుగుతుంది. ఇది రెండు ఒకటే. అయితే 2004 సెప్టెంబర్ 1 తర్వాత ఇందులో ఏం చేంజెస్ వచ్చాయంటే ఒక ఎంప్లాయీ తను శాలరీ నుంచి ఒక 10% డిడక్షన్, దాంతో పాటు గవర్నమెంట్ నుంచి ఒక 10% కలుపుకొని, తన శాలరీ నుంచి 10% కలుపుకొని గవర్నమెంట్ మరియు ఒక ఎంప్లాయీ ఒక 10% శాలరీని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఎంప్లాయీ రిటైర్ అవుతారో అప్పుడు అతనికి అందులో నుంచి 60% ఆఫ్ అమౌంట్ లంసమ్ అమౌంట్ గా ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన 40% అమౌంట్ ఏదైతే ఉంటుందో అందులో నుంచి అతనికి లైఫ్ టైమ్ ఆ పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంతో ఎంప్లాయీస్ అంతా నిరాశ చెందారు. ఎందుకంటే